హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పీఆర్సీ బకాయిలపై కీలక ప్రెస్ మీట్ అండి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు అంతా కూడా వారి యొక్క హక్కుల కోసం పోరాటం అయితే ఉద్యమాలను చేశారనమాట. సో ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల పైన అయితే గత ప్రభుత్వము 4,000 వరకు కేసులు అయితే పెట్టింది. సో దీని గురించి చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారండి, ఈ కేసులన్నీ త్వరలోనే ఎత్తివేస్తాము అని చెప్పేసి. సో వీటన్నిటిని కూడా పరిశీలించి ఎత్తివేస్తామని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారనమాట. ఈ మేరకు ఉద్యోగ పెన్షన్లంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇంకా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అని అయితే ఉద్యోగ పెన్షన్లు అంతే భావిస్తూ ఉన్నారండి. ఇక ప్రభుత్వం జీతం మీద ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా కనీసం అంటే సలహాదారులు ఏ ఒక్కరోజైనా ఖచ్చితంగా పనిచేసి ఉంటే, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఒక్కరోజైనా మంచిగా పనిచేసి ఉండింటే, మంచి సలహా ఇచ్చి ఉండింటే కనుక ఉద్యోగులకు మంచి జరిగేదే కదా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఏపీ ఎన్జిఓ సంఘం ఉద్యోగుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని నిరంతరం పనిచేస్తుందని అయితే ఈ మేరకు మనకు ఏపీ మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని చెప్పేసి మనకు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి అయితే తెలియజేశారనమాట. సో అదేవిధంగా 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా చేసిన ఘనత గత ప్రభుత్వానిది అని చెప్పేసి కూడా పేర్కొన్నారనమాట. అలాగే ఐఆర్ ప్రకటించడం, వేతన సవరణ కమిటీ నియమించడం వంటివి, అలాగే 62 సంవత్సరాల పదవీ విరమణ అందరికీ వర్తింపజేయడం వంటి అంశాలను పరిశీలించాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తామని కూడా మనకైతే ఈ కేవీ శివారెడ్డి గారు అయితే మనకు తెలియజేశారండి. సో 1వ తారీఖున సామాజిక పెన్షన్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించగలిగారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్లు కూడా అలాగే అందించాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరిగిందండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ 11వ పీఆర్సీ రివర్స్ పీఆర్సీగా చేసి చాలా నష్టపోయారు ఉద్యోగులు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా 11వ పీఆర్సీ అరియర్స్ అయితేనేమి, అలాగే ఇప్పుడు ఐఆర్ ప్రకటించడం అయితేనేమి, 12వ పీఆర్సీ అమలు, ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి ఉద్యోగులకు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు, అలాగే ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి కోరడం జరిగింది.